అందుకే శ్రీనివాస్ అనాలి అంటున్నాం. ఇంకా నిర్ధారణ కాలేదు ఆయన స్త్రీతత్వంలో ఉన్నాడా పురుషతత్వంలో ఉన్నాడా. ఇప్పుడు స్త్రీతత్వం ఉంటేనేమో పురుషుల్ని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చేసింది స్త్రీని. అంటే ఆయన పురుషతత్వంలో ఉన్నాడా అంటే ఆ పురుషాంగం లేదు, ఆయన పురుషుడు ఎలా అని చెప్పేసి చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇప్పుడు నో 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 అఘోరాలు ఓకే, స్త్రీతత్వంలో ఉన్నాడు కానీ ఏమంటే పెళ్ళి కాదు తోడు అని అంటున్నాడు. మేము తోడులో ఉన్నామని అంటున్నాడు. అన్నాడు నా భర్త అని చెప్పి అంత వల్గర్ గా చెప్పారు కదా స్వామి నిన్న. ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చింది కదా తోడు నీడా అని కాకుండా. అమ్మాయి చెప్పింది కదా వర్షిని, ఆ అమ్మ ఆ బిడ్డ ఏమన్నది, నా భర్త అయినా మేము శారీరకంగా ఉండలేకపోయినా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాము అని ఆవిడ మీడియా ఛానల్ ముఖంగానే చెప్పింది. ఇప్పుడు మన ఇద్దరం ఏదో మాట్లాడి జడ్జిమెంట్ తీసుకొని గొడవ పడకుండా నిన్న మొన్న జరిగిన ఓకే శివరుద్ర స్వామి, ఓకే నాకు కూడా ఆర్గ్యుమెంట్ ఏం కాదు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవి అఘోరి చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరిని వ్యతిరేకించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరిని సమర్థించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, ఇన్నున్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ నేను నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అఘోరి నేను అఘోరిని ఎలా చూస్తున్నాను మిగిలిన వాళ్ళని కూడా అలాగే చూస్తున్నాను కాబట్టి వాస్తవం ఏంటనేది నాకు కావాలి. ఓకే, అఘోరి ఎందుకు స్త్రీగా మారాడు? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని చంపేసుకొని తన అంగాన్ని త్యాగం చేసేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అఘోరి ఎందుకు తన అంగాన్ని పూర్తిగా తీసేసుకున్నాడని అనుకుంటున్నారు? పోనీ అందులో ఏం ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చాలా మంది మీడియా వాళ్ళు వేయాల్సింది వేయలేరు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అంటే వారి యొక్క కోరికలను కొంతమంది ఇస్తారు, కొంతమందికి ఏదైనా తినుబండారాలు ఇష్టం ఉంటే అవి ఇచ్చేస్తారు, కొంతమంది వారికి ఏదైనా రంగు ఇష్టం ఉంటే రంగును వదిలేస్తారు. ఇలా కొన్ని కొన్ని వ్యత్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. అలాగా నేను శివుడికి నా అంగాన్ని ఇచ్చేసాను, నాకు తండ్రి ఇలా చెప్పిండని నా అంగాన్ని నా జీవితం మొత్తం తండ్రికి త్యాగం చేశానని చెప్పి స్టేట్మెంట్ క్లియర్ గా ఆయన ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత శివుడికి అంగం ఇచ్చిన వాళ్ళకి పైన బ్రీస్ట్ తన పని ఏముంది అని అడుగుతున్నా ఒక ప్రశ్న. పురుషత్వమే కదా ఆయన ఇచ్చేయాల్సింది. మరి పురుషత్వం ఇచ్చినాక స్త్రీతత్వం ఎందుకు ఎత్తుకున్నాడు శరీరం మీద? దాంట్లో కొంచెం మనం అర్థంగా మాట్లాడాలి కదా స్వామి. ఇప్పుడు అలా ఎత్తుకోవడం చేతనే ఇప్పుడు శ్రీనివాస్ మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి గల కారణం ఏమిటి? ఐడెంటిటీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేల్ అండ్ ఫిమేల్ జెండర్ డిస్కషన్. పర్సన్ ఇచ్చేసాడు అని అంటే వాట్ అబౌట్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్? వై హీ హాస్ చూసన్ ఫర్ దట్? ఇస్ దట్ ఫర్ ద సొసైటీ సేక్? ఎందుకు వై అన్ని తీసుకోవడం చేతనే ఈ రోజు శ్రీనివాస్ తప్పుడులో పడడానికి గల కారణాలే ఇవి కదా. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్ అంటే నేను మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఒక పాయింట్ చెప్తాను. ఆయన మగతనాన్ని ఇచ్చేశాడు, స్త్రీతత్వాన్ని తీసుకున్నాను అన్నాడు. అంటే అమ్మవారి రూపాన్ని నేను తీసుకున్నా, అమ్మవారు స్త్రీ, అయ్యవారు పురుషుడు. సో నేను నా మగతనాన్ని ఇచ్చేసి స్త్రీతత్వాన్ని తీసుకున్నాను, స్త్రీతత్వంలో కూడా భ్రష్టు ఉంటుంది కాబట్టి నేను దాన్ని పెట్టించుకున్నాను అని అంటున్నాడు. ఒక్కటి మనం ఓకే ఇప్పుడు మన ఓకే అంటే ఒక పురుషుడు లేదంటే ఒక మనిషి మామూలుగా గుడికి వెళ్ళి గుండిస్తేనే తిరిగి వెంట్రుకలు ఎప్పుడు వస్తాయని ఆలోచించేటటువంటి వాళ్ళు తన మగాన్ని అని చెప్పుకునేటటువంటి ఒక అంగాన్నే ఇచ్చేసినప్పుడు మళ్ళీ దానిలో భ్రష్టు ఎందుకు పెట్టాడు అని అనుకోవాలా, లేకపోతే అంగాన్నే ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించాలా? ఇప్పుడు అంగాన్ని ఇచ్చేసాడు, అది కూడా ఆయన రీసెంట్ గా 2024లో ఇచ్చేసిండు అని చెప్పేసి అదేదో సర్టిఫికేషన్ తీసుకొని వచ్చారు ఎవరో ఆ ఛానల్లో, నాకు అంత గుర్తులేదు. చూస్తుంటే కూడా కనబడుతుంది, మొన్నటి వరకు ఆయన బట్టలు లేకుండా కూడా తిరిగాడు కాబట్టి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు బ్రీస్ట్ పెట్టుకున్నాడు, నేను శివతత్వంలో ఉండాలనుకున్నాను, అమ్మవారి తత్వంలో కాళీ స్వామి. అంటే నేను ఒక్కొక్క పాయింట్ అడుగుతాను, మీరు చాలా విజ్ఞులు కాబట్టి సో ఒక్కొక్క పాయింట్ మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి అని. అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్వార్థం ఉంటుంది. రాజకీయ నాయకులకి జనాల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ఒక స్వార్థం ఉంటుంది. వ్యాపారస్తులకి ఏదో ఒక ప్రకటన ఇచ్చి లాభార్జన చేయాలనే స్వార్థం ఉంటుంది. సహజంగా అమ్మాయిలకో లేదంటే కొంతమంది అమ్మాయిలకో కొంతమంది అబ్బాయిలకో స్త్రీలనో పురుషులనో ఆకర్షించి ఏదో ఒక రకమైన లబ్ధి పొందాలి అనేటటువంటి ఇది ఉంటుంది. సో ఇక్కడ అఘోరి ఏ లబ్ధిని పొందాలని అనుకుంటూ తన అంగాన్ని ఇచ్చేశాడు? ఆ ఫస్ట్ పాయింట్ అది తీసుకుందాం. అంటే అఘోరి ఏ లబ్ధిని పొందాలనుకుంటున్నాడు, అందుకు అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు? అలా ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అంగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ రాసి లేదు అంగాన్ని ఇవ్వాలని. ఆయన ఇచ్చుకున్నాడంటే ఆయన పైశాచికత్వం, అది భక్తిలో. ఒక్క నిమిషం, ఓకే నేను ఇక్కడ అడుగుతాను. పైశాచికత్వం అంటే ఏదైనా మనం ఒక పని చేశామంటే ఏదో ఒక లాభాన్ని ఆర్జించి ఏదో ఒక దాని వెనక ఏదో ఉంది అంటే ఇంతకుముందు సోను సూద్
కరోనా టైంలో ఏదో చేస్తే ఇతను ఇంత ఆ దానం ఎందుకు చేస్తున్నాడు, వాని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని వెనుకున్న ఉద్దేశాన్ని లాగాం. సో పైశాచికత్వం అనేది మన బ్రెయిన్లో ఉన్నటువంటిది, మనం దాన్ని ఇంకే రకంగా పిలుస్తాం. అది కాదు, ఎవడైనా ఒక పని చేస్తే దాని వెనుక అతను ఆశించే లబ్ధి ఏంటి అని. సో శ్రీనివాస్ అనే వ్యక్తి తన అంగాన్ని ఇచ్చేయడం ద్వారా ఆశించే లబ్ధి ఏమై ఉండొచ్చు? ఏమి రాదు, అలా ఆశించే లబ్ధి వచ్చేదా మిత్ర? సో ఏమి ఆశించలేదు అయితే. సో శ్రీనివాస్ ఏమి ఆయన ఆశించడం కాదు స్వామి, వినండి. ఒక యోగులు, సిద్ధ పురుషులు, సత్పురుషులు, సాధు సంతులు, అఘోరాలు, నాగసాధువులు అంగం తీసేయాలనేది లేదు. అక్కడ ఏమున్నదంటే స్వామి, అంగానికి సంబంధించిన విషయం ఏంటంటే భక్తి తత్వాన్ని, కామ కోరికలని, మన అంతరాత్మలో ఉన్న ఈ మదమత్స్యాలని ఆపడానికి అని చెప్పేసేసి పురుషాంగంలో ఉన్న ఆ పురుషత్వ నరాన్ని గురువులే కర్రతోని కొట్టేసే విభాగాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే, కాబట్టి అలాంటి తత్వంలో స్త్రీ తత్వంకి వచ్చాను నేను, పురుషతత్వం ఇచ్చేసినాను అన్న శ్రీనివాసు గురుతత్వం కావాలి అంటున్నా నేను, శిష్యరికం కావాలి దానికి అంటున్నా నేను. అఘోరా తత్వంలో, అఘోరా పురాణంలో, శివ పురాణంలో ఏం రాసుంది? పురుషుడి యొక్క అంగస్తంభన కాకుండా ఉండడానికని, స్త్రీ సౌభాగ్యవతుల సంసార సాగరాలను కాపాడడానికని ఆ రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల కంటే ముందు ఇంకొక జగద్గురు ఉన్నాడు మన దగ్గర, ఆయన గారే దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు చెప్పింది ఏంటంటే స్త్రీలని కాపాడాల్సిన అవసరం, మన స్త్రీలని ఎత్తుకోబోతున్నారు మన దేశంలో నుంచి, మన సంపదని ఎత్తుకోబోతున్నారు అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారంటే మహనీయమైన ఆలోచనలు చేసి, మీరు స్త్రీలని కాపాడాలి, ఇంటిని కాపాడాలి, సంసారాలను కాపాడాలి, మీకు కోరిక పుట్టకూడదు, కోరిక పుడితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి కామం చాలా చెడ్డది కదా మిత్ర. దేవాది దేవతలే మన శాస్త్రంలో రాస్తున్నాయి, కొన్ని సందర్భాలు చదువుతూ మనకి. శివస్వామి, శివరుద్ర స్వామి, ఓకే, వాడి దగ్గరికి వద్దాం. అంటే అతను హిందూ ధర్మాలలో దేన్ని అవలంబిస్తున్నాడు, లేదంటే ఏ సనాతన ధర్మంలో దేన్ని తీసుకున్నాడు, అసలు ధర్మం ఏం చెప్తుంది, వీటన్నిటి దగ్గరికి వద్దాం. ఫస్ట్ మనం ఇతను ఫేక్ అంటున్నాం, ఇతను ఉద్దేశం మంచిది కాదు అని అంటున్నాం. సో అందుకని నాకు ఒక్కొక్క పాయింట్ కావాలి. సో అఘోరి ఏ గురు పరంపరలో ఉన్నాడు, ఏ గురువు దగ్గర శిష్యరికం చేశాడు, ఇవన్నీ తీసుకుంటే అతను ఫేక్ అని అంటున్నాం కాబట్టి. సో అతను అంగాన్నే ఇచ్చేయటం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైనా వచ్చి వాళ్ళ సంపదను దానం చేస్తుంటే ఇతను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా, ఇతను త్వరలో ఏం చేయాలనుకుంటున్నాడు, ఇలాంటివి మనం ఆలోచిస్తాం. ఇక్కడ అఘోరిని కూడా మనం ఫేక్ అని అంటున్నాం కాబట్టి వై ఈజ్ ఫేక్? మనం ఇతని అంగాన్ని కట్ చేసేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏం ఆశించి అది ఇచ్చేశాడు, ఆ ఒక్క పాయింట్ మనం ఆన్సర్ తీసుకుంటే నెక్స్ట్కి వెళ్దాం. బహుశా ఇది ఆలోచించి ఉండొచ్చు మిత్ర. ఆయన అంగాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది ఆయనకు తెలిసి ఉంటుంది. నేను చెప్తుంది శాస్త్రంలో అంగం గురించి ఉన్న విలువ. మీరేంటంటే శాస్త్రంలో లేని వర్డ్ అడిగి దాని అంతరార్థం అని అడగడం, అది మనకి ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంలో ఇచ్చాడు అనేది ఆయన గారి ద్వారా అడిగితే అది శాసనాలలో ఉన్నదా, మన దగ్గర ధర్మంగా రాసి ఉన్నదా, దానికి రుజువులు ఉన్నాయి అన్న దానికే విలువ. ఈయన ఇచ్చేసాను అని అంటే ఆయన ఇష్టంగా ఏమి ఇచ్చాడు అన్న దానికి శాస్త్రానికి సంబంధం లేదు. శాస్త్రం వేరు, అంటే శాస్త్ర విరుద్ధంగా అతను అంగాన్ని తీయించేసుకున్నాడు అని అంటారు, రైట్? ఖచ్చితంగా శాస్త్రంలో లేదు కదా, అంగాన్ని మనం రాస్తుందా శాస్త్రంలో? ఓకే, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.